హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. అందరూ బాగున్నారా? ఎటువంటి మందులు వేయకుండా సహజ సిద్ధంగా కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని పళ్ళు పండించుకుందుకు ఈ మధ్యనే మేము ఒక చిన్న స్థలంలో ఒక గార్డెన్ ఏర్పాటు చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదండి. ఇక మే నెల అయిపోయి జూన్ నెల వచ్చేసింది. అడపదడప వర్షాలు కూడా పడుతున్నాయి కనుక ఏవైనా విత్తనాలు పెట్టుకుందుకు ఇది మంచి సమయం అండి. అలాగే పసుపు నాటుకుంది కూడా ఇది మంచి సమయం అనమాట. సో నేను పసుపు నాటుకుంటున్నాను. అయితే నేను మన వైశాఖ మాసం ఎండింగ్లోనే నాటుకున్నాను. ఇక్కడ పసుపు కోసమని చక్కగా మేమేంటంటే రేజింగ్ బెడ్ లాగా, అంటే మరీ ఎక్కువగా కాదు, దుంప అనేది ఎంత ఉంటుంది అంత ఎత్తులో కొంచెం మట్టి, ఇసుక, గెత్తం, వేపపిండి అవన్నీ వేసుకొని ముందు చుట్టూరు ఇటుకలు పెట్టుకొని ప్రిపరేషన్ చేశారంటే దీనికి మా పిల్లలే చాలా కష్టపడి అన్నీ ఏర్పాటు చేశారనమాట. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, చాలామందికి ఈ పచ్చి పసుపు కొమ్ములు దొరకవు. మనం ఒక్కసారి పండించుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి కంటిన్యూగా మనం విత్తనం దాచుకోవచ్చు. కానీ స్టార్టింగ్లో దొరకవు కదా. సో విజయనగరంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియాలి అనుకుంటే మాత్రం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికని ఈ వీడియో చేస్తున్నానండి. పసుపు కొమ్ములు అయితే మా విజయనగరంలో వానపాము షాప్ అని ఉంటుందండి. ఆ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళవి ఒకటో రెండో షాపులు ఉన్నాయి. సో 2 షాపులని అడిగితే ఖచ్చితంగా అమ్ముతారనమాట. చక్కగా మొలకలెత్తిన పసుపు దుంపలు. నేను 2 ఏళ్ల క్రితం అరకు వెళ్ళినప్పుడు అక్కడ షాప్లో తీసుకున్నాను. అంటే మనకి హనీ ఇవన్నీ కొనుక్కునేటప్పుడు పచ్చి పసుపు దుంపలు తెచ్చుకున్నా. కానీ 2 ఇయర్స్ అయిపోవడం వలన ఏమో నాకు అది మొలకలు రాలేదు. మామూలు పసుపు ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట. అందుకని మొలకలు ఎత్తిన పసుపు ఉంటే బాగుంటుందని వానపాము షాప్కి వెళ్ళాము. అయితే మా వారు వెళ్ళినప్పుడు ఏంటంటే ముందు నల్ల పసుపు తెచ్చేసారు. అతనికి అంత తెలియదు అనమాట. మళ్ళీ షాప్కి వెళ్ళి మామూలు పసుపు కూడా తెచ్చుకున్నాం. సో ఎటు ఇంటికి వచ్చింది కదా, నల్ల పసుపు కూడా ఉంటే మంచిది కదా అని చెప్పి అవి కూడా వేసేసాను అనమాట. చక్కగా మొలకలు ఎత్తున్నాయి. అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉందండి. ఏముందండి, ఒక్కసారే కదా మనం పెట్టుకునేది. నెక్స్ట్ టైం నుంచి మన విత్తనం మనమే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఆ దుంపలు మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే పావు కేజీ 200 రూపీస్ అనమాట. పసుపు ఎంత మంచిదో స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు. సౌభాగ్యానికి, పూజలకే కాకుండా చక్కగా మన వంటల్లో మనం వేసుకోవడం ద్వారా మన ఒంటికి కూడా చాలా మంచి చేస్తుంది కదా. అయితే పసుపు బయట కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా రంగులు వేస్తారు కనుక నేను పండించుకోలేకపోయినా ఎప్పుడూ కూడాను పసుపు కొమ్ములు తెచ్చి ఆడించుకోవడం, లేదంటే చక్కగా మన గిరిజన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, గవర్నమెంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు కదా, గిరిజన్ ప్రోడక్ట్స్ మాత్రం పసుపు తీసుకునేదాన్ని అనమాట. ఇప్పుడంటే చక్కగా నాకు పండించే అవకాశం వచ్చింది కనుక వేసుకుంటున్నాను అనమాట. నాలాగా కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకి విత్తనాలు ఎక్కడ దొరికితే తెలియదు కదా. కనుక ఈ పచ్చి పసుపు కొమ్ములు ఇప్పుడు ఎక్కడ దొరకవన్నమాట. మామూలుగా ఎప్పుడైతే పసుపు పండుతుందో అలాంటప్పుడు, అంటే జనవరి ఆ టైంలో, డిసెంబర్ జనవరి టైంలో పసుపు పండినప్పుడు ఈ పచ్చి పసుపు కొమ్ములు విజయనగరంలో గంట స్తంభం దగ్గర తెల్లవారుజామున అమ్ముతారంట. కానీ ఇప్పుడు అది టైం కాదు కదా, సో దొరకవు. మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? నాలా కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు కనుక వానపాము షాప్లో దొరుకుతున్నాయి అనమాట. అలాగే నాటు విత్తనాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది నేను సెర్చ్ చేస్తున్నాను. మీ ఎవరికైనా తెలిస్తే, అంటే మన విజయనగరంలో నాటు విత్తనాలు, అలాగే ఆగాకరకాయ దుంపలు, దొండ పాదు, వాటి కోసం వెతుకుతున్నానండి. ఆగాకరకాయ మేల్ ఫీమేల్ దుంపలు ఉంటాయి కదా, అంటే విత్తనం ద్వారా పండిస్తే అంతగా క్రాప్ రాదుట, కనుక దుంప ఉండాలట. సో అవి ఎక్కడ దొరుకుతాయి విజయనగరం సంబంధించి మీ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నాలా కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకి థియరీ నాలెడ్జ్ ఉంటుంది, అంటే ఎక్కడైనా చదివి చూసి నేర్చుకుంటాం. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. వస్తుందో రాదో చూస్తున్నాను. వస్తే సంతోషం, రాలేదనుకోండి అప్పుడు ఏం తప్పు చేశాను, ఏం పొరపాటు చేశాను అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ముందైతే మనం మొదలంటూ పెట్టాలి కదా, మొదలు పెడితేనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. సో ఇది జూన్ కనుక ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక చక్కగా ఎవరైనా పెట్టుకోవాలి, మీకు ప్లేస్ ఉంటే పెట్టుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.